ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 12th సెప్టెంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, బ్రాహ్మణులు శిఖ, శూద్రులు పాదాలు. ఎప్పుడైతే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడు దేవతలుగా అవ్వగలరు. ప్రశ్న: మీ ఏ శుభభావనను కూడా మనుషులు వ్యతిరేకిస్తారు? జవాబు: ఈ పాత ప్రపంచం సమాప్తమై కొత్త ప్రపంచం స్థాపన అవ్వాల్సిందే మీ శుభభావన. అందువలన ఈ పాత ప్రపంచం వినాశనమయ్యే తీరుతుందని మీరు చెప్తారు. దీనిని కూడా మనుషులు వ్యతిరేకిస్తారు. రెండో ప్రశ్న: ఈ ఇంద్రప్రస్థ సభ యొక్క ముఖ్యమైన నియమం ఏది? జవాబు: పతితులైన ఏ శూద్రులను ఈ ఇంద్రప్రస్థ సభకు తీసుకురాకూడదు. ఒకవేళ ఎవరైనా తీసుకొస్తే వారికి కూడా పాపం అంటుకుంటుంది. ఓం శాంతి. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మనము మన కొరకే దైవీ రాజ్యంను మళ్ళీ స్థాపిస్తున్నామని ఆత్మీక పిల్లలకు తెలుసు. ఎందుకంటే మీరు బ్రహ్మ కుమారీలు. మీకు మాత్రమే ఈ విషయం తెలుసు. కానీ మాయ మిమ్మల్ని కూడా మరిపింపచేస్తుంది. మీరు దేవతలుగా అవ్వాలనుకుంటే మాయ మిమ్మల్ని బ్రాహ్మణుల నుండి శూద్రులుగా చేసేస్తుంది. శివబాబాను స్మృతి చేయకపోవటం ద్వారా బ్రాహ్మణులు శూద్రులుగా అయిపోతారు. మనం మన రాజ్యంను స్థాపిస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. రాజ్యం స్థాపన అయినప్పుడు ఈ పాత సృష్టి ఉండదు. అందరినీ ఈ విశ్వం నుండి శాంతిధామానికి పంపేస్తారు. ఇది మీ భావన. కానీ ఈ ప్రపంచం సమాప్తమవుతుందని మీరు చెప్తున్న విషయాన్ని బయటవారు తప్పకుండా వ్యతిరేకిస్తారు కదా. ఈ బ్రహ్మకుమారీలు ఏం చేస్తున్నారని అంటారు. వినాశనం వినాశనం అని చెప్తూనే ఉంటారు. ఈ వినాశనం ద్వారానే విశేషంగా భారతదేశానికి ప్రపంచమంతటికి మంచి జరుగుతుందని మీకు తెలుసు. ఈ విషయం ప్రపంచంలోని వారికి తెలియదు. వినాశనం జరిగితే అందరూ ముక్తిధామానికి వెళ్ళిపోతారు. మీరిప్పుడు ఈశ్వర్య సాంప్రదాయస్తులుగా అయ్యారు. మొదట అసురీ సాంప్రదాయాలుగా ఉండేవారు. మీకు ఈశ్వరుడే స్వయంగా నన్ను ఒక్కరినే స్మృతి చేయండి చెప్తారు. ఎవరు సదా స్మృతి చేస్తూ ఉండలేరని తండ్రికి తెలుసు. సదా స్మృతిలో ఉంటే వికర్మలు వినాశనమై కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. ఇప్పుడైతే అందరూ పురుషార్థులే. బ్రాహ్మణులైన వారే దేవతలుగా అవుతారు. బ్రాహ్మణుల తర్వాత దేవతలు. బ్రాహ్మణులు శిఖ అని తండ్రి అర్థం చేయించారు. పిల్లలు పల్టీల ఆటను ఆడతారు. మొదట తలపైనున్న శిఖ వస్తుంది. బ్రాహ్మణులకు ఎల్లప్పుడూ పిలక ఉంటుంది. మీరు బ్రాహ్మణులు మొదట శూద్రులుగా అనగా పాదాలుగా ఉండేవారు. ఇప్పుడు బ్రాహ్మణులుగా అంటే పిలకగా ఉన్నారు. తర్వాత దేవతలుగా అవుతారు. ముఖ భాగంను దేవతలని, భుజ భాగంను క్షత్రియులని, కడుపును వైశ్యులని, పాదాలను శూద్రులని వర్ణిస్తారు. శూద్రులు అనగా క్షుద్ర బుద్ధి, తుచ్చబుద్ధి గలవారు. తండ్రిని గురించి తెలియని వారిని తుచ్చబుద్ధి అని అంటారు. వారు తండ్రిని ఇంకా గ్లాని చేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు భారతదేశంలో గ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తానని తండ్రి అంటారు. భారతీయులైన వారితోనే తండ్రి మాట్లాడతారు. యథా యథా హి ధర్మస్య అని గాయనం ఉంది. భారతదేశంలోనే తండ్రి వస్తారు. మరే స్థానంలోనూ రారు. భారతదేశమే అవినాశి ఖండం. తండ్రి కూడా అవినాశి. వారెప్పటికీ జనన మరణాల్లోకి రారు. అవినాశి ఆత్మలకే తండ్రి కూర్చుని వినిపిస్తారు. ఈ శరీరం అయితే వినాశి. మీరిప్పుడు శరీర భావం వదిలి స్వయాన్ని ఆత్మగా భావించటం ప్రారంభించారు. హోలీ నాడు పిడకలను కాలుస్తారు. ఆ సమయంలో పిడకలన్నీ కాలిపోతాయి. కానీ వాటికి చుట్టిన దారం మాత్రం కాలదు. అలాగే ఆత్మ ఎప్పటికీ వినాశనం అవ్వదు. దీని గురించే ఈ ఉదాహరణ ఉంది. ఆత్మ అవినాశి అని మానవ మాతృలెవ్వరికీ తెలియదు. వారైతే ఆత్మ నిర్లేపి అని అంటారు. తండ్రి చెప్తారు, అలా కాదు. ఆత్మయే మంచి చెడు కర్మలను ఈ శరీరం ద్వారా చేస్తుంది.
ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుని కర్మభోగంను అనుభవిస్తుంది. కావున అది లెక్కాచారాన్ని తీసుకుని వచ్చినట్లే కదా. అందువలన అసురీ ప్రపంచంలో మనుషులు అపారమైన దుఃఖంను అనుభవిస్తారు. ఆయువు కూడా తక్కువగా ఉంటుంది. కానీ మానవులు ఈ దుఃఖంను కూడా సుఖము అని భావించి ఉన్నారు. నిర్వీకారులుగా అవ్వండి అని పిల్లలైన మీరెంతగా చెప్పినా విషం లేకుండా మేము ఉండలేము అని అంటారు. ఎందుకంటే శూద్ర సాంప్రదాయాలు కదా, క్షుద్ర బుద్ధి కలవారిగా ఉన్నారు. మీరు సిక అయిన బ్రాహ్మణులుగా అయ్యారు. పిల్లక అన్నిటికంటే పైనే ఉంటుంది. దేవతల స్థానం కంటే ఉన్నతమైన స్థానంలో ఉంది. మీరిప్పుడు దేవతల కంటే ఉన్నతమైన వారు. ఎందుకంటే తండ్రి చేతిలో ఉన్నారు. తండ్రి ఈ సమయంలో మిమ్మల్ని చదివిస్తారు. ఇప్పుడు తండ్రి మీకు విధేయులైన సేవకులుగా అయ్యారు కదా. తండ్రి పిల్లలకు విధేయుడైన సేవకునిగా ఉంటాడు కదా. పిల్లలకు జన్మనిచ్చి సంభాళించి చదివించి పెద్ద చేసిన తర్వాత వృద్ధులైనప్పుడు ఆస్తినంతటినీ పిల్లలకిచ్చి స్వయం గురువుల దగ్గరకు వెళ్ళి వానప్రస్థులై కూర్చుంటారు. ముక్తిధామానికి వెళ్ళేందుకు గురువులను ఆశ్రయిస్తారు. కానీ వారు ముక్తిధామానికి వెళ్ళలేరు. కావున తల్లిదండ్రులు పిల్లల సంభాలన చేస్తారు. తల్లి జబ్బు పడినప్పుడు పిల్లలు మురికి చేస్తే తండ్రి శుభ్రం చేయవలసి వస్తుంది కదా. కావున తల్లిదండ్రులు పిల్లలకు సేవకులైనట్లే కదా. ఆస్తినంతా పిల్లలకు ఇచ్చేస్తారు. బేహద్ తండ్రి కూడా చెప్తున్నారు, నేను చిన్న పిల్లల వద్దకు రాను. మీరు పెద్దవారే కదా. కూర్చుని మీకు శిక్షణ ఇస్తాను. మీరు శివబాబాకు పిల్లలుగా అవుతారు. కనుక బీకేలని పిలువబడతారు. ఇంతకుముందు క్షూద్ర కుమారీలుగా వైశ్యాలయంలో ఉండేవారు. మీరిప్పుడు వైశ్యాలయంలో లేరు. ఇక్కడ వికారులు ఎవ్వరూ ఉండలేరు. అనుమతి లేదు. మీరు బీకేలు. ఇది బ్రహ్మకుమారీలు ఉండే స్థానం. పతితమైన వికారాల్లో వెళ్ళే వారిని శూద్రులు అంటారని చాలా అమాయకులైన కొందరికి అర్థమే కాదు. వారు ఇక్కడ ఉండేందుకు అనుమతి లేదు. వారు రాలేరు. ఇది ఇంద్రసభ కదా. ఇది ఇంద్రసభ. ఇక్కడ జ్ఞానవర్షం కురుస్తూ ఉంటుంది. బ్రహ్మకుమారీలైన ఎవరైనా అపవిత్రులను రహస్యంగా సభలో కూర్చోపెడితే ఇరువురికి రాతిబుద్ధి కలవారిగా అయిపోమని శాపం లభిస్తుంది. ఇది సత్యమైన ఇంద్రప్రస్థం కదా. ఇది శూద్ర కుమారీల సత్సంగం కాదు. దేవతలు పవిత్రంగా ఉంటారు. శూద్రులు పతితంగా ఉంటారు. తండ్రి వచ్చి పతితులను పావన దేవతలుగా చేస్తారు. పతితంగా ఉన్న మీరిప్పుడు పావనంగా అవుతున్నారు. కావున ఇది ఇంద్రసభ. ఒకవేళ అడగకుండా ఎవరైనా వికారులను తీసుకొస్తే చాలా శిక్షలు లభిస్తాయి. రాతి బుద్ధి కలవారిగా అయిపోతారు. ఇక్కడ పారస్బుద్ధి కలవారిగా అవుతున్నారు కదా. కావున వారిని పిలుచుకొని వచ్చిన వారికి కూడా శాపం లభిస్తుంది. మీరు వికారులను దాచిపెట్టి ఎందుకు పిలుచుకొని వచ్చారు? తండ్రితో అడగనే లేదు. కావున చాలా శిక్షలు లభిస్తాయి. ఇవి గుప్తమైన విషయాలు. మీరిప్పుడు దేవతలుగా అవుతున్నారు. నియమాలు చాలా కఠినంగా ఉన్నాయి. స్థితియే దిగజారిపోతుంది. ఒకేసారి రాతిబుద్ధి కలవారిగా అయిపోతారు. ఉండేదే రాతిబుద్ధి. పారస్బుద్ధి కలవారిగా అయ్యేందుకు పురుషార్థం చేయరు. ఈ గుప్తమైన విషయాలను పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఇక్కడ బీకేలో ఉంటారు. వారిని దేవతలుగా అనగా రాతిబుద్ధి కలవారి నుండి పారస్బుద్ధి కలవారిగా తండ్రి తయారు చేస్తున్నారు. తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఏ నియమాన్ని ఉల్లంఘించరాదు. లేకపోతే వారిని పంచభూతాలు పట్టుకుంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం. ఈ 5 అర్ధకల్పు పెద్ద పెద్ద భూతాలు. మీరిక్కడకు భూతాలను తరిమేసేందుకు వచ్చారు. ఆత్మ శుద్ధంగా పవిత్రంగా ఉండేది. అది అపవిత్రంగా, అశుద్ధంగా, దుఃఖీగా, రోగిగా అయింది. ఈ ప్రపంచంలో అపారమైన దుఃఖం ఉంది. తండ్రి వచ్చి జ్ఞానవర్షం కురిపిస్తున్నారు. పిల్లలైన మీ ద్వారానే కురిపిస్తారు. మీ కొరకు స్వర్గాన్ని రచిస్తారు. మీరే యోగ బలం ద్వారా దేవతలుగా అవుతారు. తండ్రి అలా అవ్వరు. తండ్రి సేవకుడు. టీచర్ కూడా విద్యార్థికి సేవకునిగా ఉంటాడు. సేవ చేసి చదివిస్తాడు. నేను మీకు చాలా విధేయుడైన సేవకుడును అని టీచర్ అంటాడు. కొందరిని న్యాయవాదులుగా, కొందరిని ఇంజనీర్ మొదలైన వారిగా చేస్తాడు.
కనుక సేవకుడైనట్లే కదా. అదేవిధంగా గురువులు కూడా మార్గాన్ని తెలుపుతారు. సేవకులై ముక్తిధామానికి తీసుకెళ్లే సేవ చేస్తారు. కానీ ఈ రోజుల్లో ఏ గురువులు తీసుకెళ్ళలేరు. ఎందుకంటే వారు కూడా పతితులే. ఒక సద్గురు మాత్రమే సదా పవిత్రులు. మిగిలిన గురువులందరూ పతితులు. ఈ ప్రపంచమంతా పతితంగా ఉంది. సత్యుగాన్ని పావన ప్రపంచమని, కలియుగాన్ని పతిత ప్రపంచమని అంటారు. సత్యుగంను మాత్రమే సంపూర్ణ స్వర్గమని అంటారు. త్రేతాలో 2 కళలు తగ్గిపోతాయి. ఈ విషయాలను పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుని ధారణ చేస్తారు. ప్రపంచంలోని మానవులకైతే ఏమీ తెలియదు. ప్రపంచంలోని వారందరూ స్వర్గంలోకి వెళ్తారని కాదు. కల్పకృతం వెళ్ళిన భారతవాసులే మళ్ళీ వస్తారు. సత్య త్రేతాయుగాలలో దేవతలుగా అవుతారు. వారే మళ్ళీ ద్వాపర యుగం నుండి తమను హిందువులమని చెప్పుకుంటారు. ఈనాటి వరకు ఉన్న హిందూ ధర్మంలో ఏ ఆత్మలైతే పైనుండి దిగి వస్తారో వారు కూడా స్వయాన్ని హిందువులమనే చెప్పుకుంటారు. కానీ వారైతే దేవతలుగా అవ్వరు, స్వర్గంలోకి రారు. వారు మళ్ళీ ద్వాపర యుగం తర్వాత తమ సమయానుసారంగా పైనుండి దిగుతారు. స్వయాన్ని హిందువులమనే చెప్పుకుంటారు. ఆది నుండి అంతిమం వరకు పాత్ర ఉన్న మీరు మాత్రమే దేవతలుగా అవుతారు. డ్రామాలో ఇది చాలా పెద్ద యుక్తి. చాలామంది బుద్ధిలో కూర్చోదు. అందువలన ఉన్నత పదవిని కూడా పొందలేరు. ఇది సత్యనారాయణ కథ. వారైతే అసత్య కథలను వినిపిస్తారు. దాని ద్వారా లక్ష్మీనారాయణులుగా ఎవ్వరూ అవ్వరు. ఇక్కడ మీరు ప్రాక్టికల్గా అవుతారు. కలియుగంలో ఉన్నదంతా అసత్యమే. అసత్యమాయ రావణ రాజ్యమే అసత్యమైనది. సత్యమైన ఖండంను తండ్రి తయారు చేస్తారు. ఇది కూడా బ్రాహ్మణులైన మీకు మాత్రమే నెంబర్ వార్ పురుషార్థానుసారం తెలుసు. ఎందుకంటే ఇది చదువును తక్కువగా చదువుకుంటే ఫెయిల్ అయిపోతారు. ఈ చదువు ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత చదవటమే కష్టమైపోతుంది. ప్రారంభంలో చదువుకుని ఎవరైతే శరీరం వదిలి వెళ్ళారో వారు అవే సంస్కారాలను తీసుకెళ్లరు. వారు మళ్ళీ వచ్చి చదువుకుంటారు. నామరూపాలైతే మారిపోతాయి. ఆత్మకే 84 జన్మల పాత్ర లభించింది. అది భిన్న భిన్న నామరూప దేశ కాలాల్లో పాత్ర చేస్తుంది. ఇంత చిన్న ఆత్మకు ఎంత పెద్ద శరీరం లభిస్తుంది? ఆత్మే అయితే అందరిలో అన్నిట్లో ఉంటుంది కదా. ఇంత చిన్న ఆత్మ చిన్న దోమలో కూడా ఉంది. ఇవన్నీ చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బాగా అర్థం చేసుకున్న పిల్లలే మాలలో మణిగా అవుతారు. మిగిలిన వారు వెళ్ళి పైసా పదవిని పొందుకుంటారు. మీ పూల తోట ఇప్పుడు తయారవుతూ ఉంది. మొదట మీరు ముళ్ళగా ఉండేవారు. కామ వికారం అనే ముళ్ళు చాలా చెడ్డదని తండ్రి చెప్తారు. ఇది ఆది మధ్యాంతాలు దుఃఖంనిస్తుంది. కామమే దుఃఖానికి మూల కారణం. కామంను జయిస్తూనే జగజ్జీతులుగా అవుతారు. ఇదే కష్టమని చాలామంది అనుకుంటారు. చాలా కష్టంగా పవిత్రంగా అవుతారు. ఎవరైతే కల్పకృతం తయారయ్యారో వారే ఇప్పుడు తయారవుతారు. పురుషార్థం చేసి ఉన్నతాతి ఉన్నతమైన దేవతలుగా ఎవరు తయారవుతారో తెలుపబడుతుంది. నరుల నుండి నారాయణునిగా, నారీ నుండి లక్ష్మిగా తయారవుతారు కదా. కొత్త ప్రపంచంలో స్త్రీ పురుషులు ఇరువురు పావనంగా ఉండేవారు. ఇప్పుడు పతితులుగా ఉన్నారు. పావనంగా ఉన్నప్పుడు సతో ప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. ఇక్కడ ఇరువురు పురుషార్థం చేయాలి. ఈ జ్ఞానాన్ని సన్యాసులు ఇవ్వలేరు. వారి నివృత్తి మార్గధర్మమే వేరు. ఇక్కడ భగవంతుడు స్త్రీ పురుషులు ఇరువురిని చదివిస్తారు. ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులైన తర్వాత మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవ్వాలని ఇరువురికి చెప్తారు. అందరూ అవ్వలేరు. లక్ష్మీనారాయణులకు కూడా వంశం ఉంటుంది. వారు రాజ్యం ఎలా తీసుకున్నారో ఎవ్వరికీ తెలియదు. సత్యుగంలో వీరి రాజ్యం ఉండేదని కూడా భావిస్తారు. కానీ సత్యుగానికి లక్షల సంవత్సరాలు ఇచ్చేశారు. కావున ఇది అజ్ఞానమే కదా. తండ్రి చెప్తున్నారు, ఇది ముళ్ళ అడవి, అది పూల తోట. మీరు అక్కడకు రాకముందు మీరు అసురులుగా ఉండేవారు. ఇప్పుడు మీరు అసురుల నుండి దేవతలుగా అవుతున్నారు. అలా ఎవరు తయారు చేస్తారు? బేహద్ తండ్రి. దేవతల రాజ్యం ఉన్నప్పుడు ఇతర ధర్మాలు ఏవి ఉండేవి కావు. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోలేని వారిని పతితులని అంటారు. ఇది బ్రహ్మకుమార్ కుమారీల సభ. ఒకవేళ ఎవరైనా చెడు పని చేస్తే స్వయానికి శాపం ఇచ్చుకుంటారు.
రాతి బుద్ధి కలవారిగా అవుతారు. నరుడి నుండి నారాయణునిగా తయారయ్యే బంగారు బుద్ధి ఉండదు. ఇది రుజువు అవుతుంది. వారు 3వ శ్రేణికి చెందిన దాసదాసీలుగా అవుతారు. ఇప్పుడు కూడా రాజుల వద్ద దాసదాసీలు ఉన్నారు. కొందరి ధనం మట్టిలో కలిసిపోతుంది అని కూడా గాయనం ఉంది. అగ్ని గుళ్ళు కూడా వస్తాయి, విషపు గోళీలు కూడా వస్తాయి. మృత్యువైతే తప్పకుండా వస్తుంది. మానవులు లేక అస్త్రశస్త్రములు మొదలైన వాటి అవసరమే లేకుండా ఉండే బాంబులను తయారు చేస్తున్నారు. బాంబులు గాలి అంతటా వ్యాపించి వెంటనే సమాప్తం చేయు విధంగా బాంబులు వదులుతారు. ఇన్ని కోట్ల మానవులు వినాశనం అవ్వాలి. ఇది చిన్న మాటనా? సత్యుగంలో ఎంత కొద్ది మంది ఉంటారు? మిగిలిన వారందరూ శాంతిధామానికి వెళ్తారు. అక్కడే ఆత్మలయమైన మనమందరము ఉంటాము. సుఖధామంలో స్వర్గం, దుఃఖధామంలో ఈ నరకం ఉంది. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. పతితంగా అయినప్పుడు దుఃఖధామంగా అవుతుంది. మళ్ళీ తండ్రి సుఖధామానికి తీసుకెళ్తారు. పరంపిత పరమాత్మ ఇప్పుడు సర్వులకు సద్గతినిస్తారు. కావున ఖుషీగా ఉండాలి కదా. మనుషులు భయపడతారు. మృత్యు ద్వారానే గతి సద్గతి అవనున్నదని అర్థం చేసుకోరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, పూల తోటలోకి వెళ్ళేందుకు లోపల ఉన్న కామ క్రోధములనే ముళ్ళను తీసేయాలి. శాపం లభించే పనులేవి చేయరాదు. సెకండ్ పాయింట్, సత్యఖండానికి అధికారులుగా అయ్యేందుకు సత్యనారాయణుని సత్యమైన కథను వినాలి, ఇతరులకు వినిపించాలి. ఈ అసత్యమైన ప్రపంచం నుండి అతీతంగా దూరమైపోవాలి. వరదానము: లైట్ ఆధారంతో జ్ఞాన యోగాల శక్తులను ప్రయోగం చేసే ప్రయోగశాలి ఆత్మభవ. ఎలాగైతే ప్రకృతి యొక్క లైట్ సైన్స్ వారి అనేక ప్రకారాల ప్రయోగాలను ప్రాక్టికల్లో చేసి చూపిస్తుందో, అలా మీరు అవినాశి పరమాత్మ లైట్, ఆత్మీక లైట్తో పాటు ప్రాక్టికల్ స్థితి యొక్క లైట్ ద్వారా జ్ఞాన యోగాల శక్తులను ప్రయోగించండి. ఒకవేళ స్థితి మరియు స్వరూపం డబల్ లైట్గా ఉంటే ప్రయోగం యొక్క సఫలత చాలా సహజంగా జరుగుతుంది. ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ స్వయం పట్ల ప్రయోగంలో నిమగ్నమవుతారో అప్పుడు ప్రయోగశాలి ఆత్మల శక్తిశాలి సంఘటన తయారవుతుంది. స్లోగన్: విఘ్నాల అంశం మరియు వంశాన్ని సమాప్తం చేయువారే విఘ్న వినాశకులు. అచ్చా, ఓం శాంతి.